శుభోదయం పిల్లలు. రేపటి రోజు ఉపాధ్యాయ దినోత్సవం. అంటే మన పిల్లలకి, మీ ఉపాధ్యాయునికి ఎంతో గొప్పదైనటువంటి సుదినం. ఉపాధ్యాయ లోకాన్ని మకుటం లేని మహారాజు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతిగా, భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఈయన ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఈయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. గురువు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి గుర్తించేసిన మహానుభావుడు. ఆ దేవదేవతలకు సైతం గురువు అనేవాడు ఉంటాడు. భగవాన్ శ్రీకృష్ణుడికి కూడా గురువు గారు ఉండేవారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పిల్లల ఆప్యాయతని ఎంతగా సంపాదించాడంటే, ఆయన మైసూరు యూనివర్సిటీ నుంచి కలకత్తా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు పిల్లలంతా ఆయన సామాన్ని, ఆయనను గుర్రబండి ఎక్కించి స్వయంగా వాళ్ళే లాగుతూ స్టేషన్ వరకు తీసుకువెళ్ళారు. అంటే ఆయన పిల్లలతో ఎంత ఆప్యాయంగా ఉండేవారో తెలుస్తుంది. ప్రపంచంలో అత్యంత గొప్పదైనటువంటి అవార్డు ఏంటంటే నోబెల్ పురస్కారం. అలాంటి నోబెల్ ప్రైజ్కు సైతం 27 సార్లు నామినేట్ చేయబడినటువంటి గొప్ప వ్యక్తి, తత్వవేత్త. అంతేకాదు భారతదేశపు అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నాడు. అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనకు గురువు కావడం ఎంతో గొప్పదనం. థ్యాంక్ యూ వెరీ మచ్.